నమస్తే. చిట్టారెడ్డి సూర్యకుమారి గారి కథ కన్నె మనసు. ఉషను చూస్తే మళ్ళీ మరోసారి చూడాలనిపిస్తుంది. ఉషోదయాన అప్పుడప్పుడే విచ్చుకుంటున్న గులాబీ గుర్తుకు వస్తుంది. యమునపు తొలి దశ లేతగా మనోహరంగా ఉషలో తొంగి చూస్తోంది. అమెరికన్ ఎర్ర జార్జెట్ చీరలో తొలి కిరణంలా క్లాసులోకి వచ్చిన ఉషను ఇంగ్లీష్ మాస్టర్ సాయిరాం చూశాడు. ఉష చివరి బెంచీలో కూర్చుంది. ప్లాట్ఫామ్ మీద బల్లకు ఆనుకొని పాఠం చెబుతున్న సాయిరాంను చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. తెల్లని దుస్తుల్లో నీటుగా ఉన్నాడు. అతని జుట్టు ఆకర్షణీయంగా వంకీలు తిరిగి ఒత్తుగా ఉంది. సైడ్ బరన్స్ చెంపలకు తాగుతున్నాయి. చిరుమీసం కొంటెగా కవ్విస్తోంది. అతను మామూలుగా చూసినా ఆ చూపు గుండెలను తాకుతున్నట్లుగా ఉంది. అందరిలాగే అతని అందం ఉషని ఆకర్షించింది. ఆ రోజు ఉష మనస్సు ఎందుకో బాగాలేదు. డాబా మీదకు వెళ్లి కొబ్బరి ఆకుల మాటున కూర్చుంది. దూరాన నేల మీద పరుచుకున్న పొలాల మధ్య భూమిని చీల్చుకుని వెళ్తున్న కాలువలను, వృక్షాలపై నుంచి ఆకాశం వైపునకు ఎగిరిపోయే పిట్టలను చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా చల్లని పానీయం త్రాగినట్టనిపించి సేద తీరుతోంది. సినిమా స్టార్లా మ్యాన్లీగా అందంగా ఉన్న సాయిరాంను చూసుకునే అదృష్టం అందరికీ ఉంటుందా? ఎంత పుణ్యం చేసుకుంటేనో అలాంటి పురుషుణ్ణి పొందగలుగుతారు. అయినా ట్రై చేయటం మానవుని లక్షణం అంటూ ఏవేవో చెప్పిన రజిత మాటలు ఉషకు జ్ఞాపకం రాసాగాయి. నిన్నటి వరకు రిషి కపూర్ని ప్రేమించిన రజిత ఇప్పుడు నిజంగా సాయిరాంని ప్రేమిస్తున్నానని చెప్పింది. అది నిజంగా పట్టుబట్టితే అతన్ని చేసుకోగలదు. ఒక్కతే కూతురు, పైగా ఆస్తిపరులు, సాగించుకుంటుంది. వెయిటింగ్ రూంలో తన డింపుల్ చీక్ని పట్టి లాగుతూ, సాయిరాం అంది రంజిత. ఈ అందం నా పక్కన ఉంటే అతన్ని అయస్కాంతలా ఉష లాగేయదు అని నిట్టూర్చింది. అమ్మాయిలందరూ గలగలమని నవ్వారు. చూస్తుంటే విద్యార్థినులే కాదు, లేడీ లెక్చరర్స్ కూడా అతన్ని లైక్ చేస్తున్నారు. అలాంటి సాయిరాంను తను చేసుకుంటే ఎలా ఉంటుంది? ఉష తలచింది. మనస్సాక్షి పరాయివాణ్ణి తలచవచ్చా? తప్పు కదూ అని హెచ్చరించింది. ఏం, ఎందుకు తలంచకూడదు? తను ఇంకా ఎవరికీ స్వంతం కాలేదే. పైగా కన్నె మనసు ఎందరినో చూస్తుంది. వారి అందచందాలు, గుణగణాలు బేరీజు వేస్తుంది. తనకు నచ్చిన వాణ్ణి ఎన్నుకుంటుంది అని సరిపెట్టుకో చూసింది. కానీ బావా పవిత్ర మాటేమిటి? అతను నిన్ను స్వంతం అనుకున్నాడు మరి. ఉష లేచి మేడ మీద పచార్లు చేయసాగింది. తనకు బావ ఉన్నాడు. బావతోనే పెళ్లి ఖాయం అని అమ్మ నిశ్చింతగా ఉంది. ఆ సంగతి తనెలా మరవగలదు? రాజ్యలక్ష్మి భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న కూతురితో అన్న ఇంటికి వచ్చింది. అన్నకి చేరతీయక తప్పలేదు. వదినకు వారిని ఇంట్లో ఉంచుకోను ఇష్టం లేదు. మరో దిక్కులేని ఆమెను పొమ్మనలేక తప్పదు మరి అన్నట్లు ముభావంగా ఉండేది. నెల, సంవత్సరమా? ఎల్లకాలం ఉంచుకోవటం, బరువు, బాధ్యత ఎవరికైనా కష్టమే. వారు ఉండటం అత్తయ్యకు ఇష్టం లేదని ఉష గ్రహించింది. పసిహృదయం వేదన పడేది. ఉష నాన్న ఆర్మీ డాక్టరు. పట్టణ వాతావరణం, నాగరికుల మధ్య కాలం ఇట్టే గడిచిపోయేది. జరిగిపోయినదంతా ఒక తీయని కలేనా? దుఃఖంతో చెట్ల మధ్య కూర్చుని ఆ ఇంటివారికి అడ్డు లేకుండా దూరంగా ఉండాలనుకునేది. ఆ దుఃఖ సమయంలో ఇంజనీరు చదువుతున్న పవిత్ర చెట్లల్లో కలిసిపోయిన ఉషను వెతికి పట్టుకుని సినిమాలకు, షికార్లకు వెంట పెట్టుకుని తిప్పేవాడు. నవ్వించి కవ్వించి ఉషతో ఆటలన్నీ ఆడేవాడు.
అప్పుడు స్నేహితుడు. ఇప్పుడు గార్డియన్గా వారి బాగోగులన్నీ అతని బాధ్యతగా తీసుకున్నాడు. గవర్నమెంట్ లోన్తో కట్టిన ఇల్లు స్వంతం కాగానే అన్న ఇల్లు వదిలి స్వంత ఇంట్లోకి మారి ఒక పోర్షన్ నుంచి వచ్చే బాడుగా పెన్షన్తో రాజ్యలక్ష్మి ఇల్లు నడపసాగింది. మన వలన ఎవరికీ కష్టం లేదు, ఒకరికి అడ్డులేము అని అనుకుంటే ఎంతో హాయిగా పంజరం నుంచి బయటపడినట్లుంది ఉషకి. డాబా మీద గిరగిరా తిరుగుతుంటే పవిత్ర వచ్చి, ఉష కళ్ళు మూసుకో అన్నాడు. బావ చెప్పిన వెంటనే కళ్ళు మూసుకున్న ఉష త్రుళ్ళిపడింది. పవిత్ర పక్కపక్క నవ్వాడు. అలా పడుతుందని ముందే ఊహించినట్లు. ఏయ్ పడేస్తావా అంటూ ఏడ్చింది. ఉష దొంగ ఏడుపును మరీ నవ్వుతూ తను తెచ్చిన ప్యాకెట్టు మీదకు విసిరాడు. ఏడుపు టక్కున ఆగిపోయింది. ఇంద్రధనస్సు రంగుల్లో ఉన్న ఓణీలు చూసి మురిసిపోతూ మరుక్షణమే ఏదో గుర్తుకు వచ్చి సిగ్గేసింది. కోపంతో అవన్నీ ఎత్తి పవిత్ర మీదకు విసిరికొట్టి క్రిందకు వచ్చేసింది. ఎందుకా కోపం అని తల్లి అడిగితే బావ పడేశాడు అని అంది. కొత్త బట్టలు కట్టుకుని మొదటిసారిగా కాలేజీ పోతున్న ఉషతో ముందు బావకి నమస్కారం చేసిరా అని తల్లి చెప్పి పంపింది. ఏదో రాసుకుంటున్న పవిత్ర దగ్గరకు వచ్చి బావా నమస్కారం అంది. అలా దూరం నుంచే నమస్కారం పడేయమందా అత్తయ్య అన్నాడు నవ్వుతూ. పాదాభివందనం చేయబోతున్న ఉష చేతులు పట్టుకుని నీ దొంగ నమస్కారాలు నాకు వద్దు అన్నాడు. ఏదో ఒకటి పెట్టనీ బావా, పెట్టి ఈసారి చేరతమ్మని అడగాలి అంటూ నవ్వింది. కొత్త అలంకరణతో తనెదుట నిలిచిన చిలిపి ఉషను అప్పటికప్పుడే హృదయానికి చేర్చుకోవాలనిపించింది. కాని ఉష మనస్సు ఇంకా దగ్గర లేదని గ్రహించి నిగ్రహించాడు. బిఏలో చేరుతానన్న ఉషతో రాజ్యలక్ష్మి అంది, ఇక నేను చదివించలేను, పెళ్లి చేసి నేను కాశీ రామేశ్వరం వెళతా అన్నది. ఆ రోజు ఉష ఏడుస్తూ కూర్చుంది. అత్తయ్య చదివించుకుంటే నేను చదివిస్తాను, ఏడవక ఉష అన్నాడు. నీవు కంటతడి పెడితే నేను చూడలేననుకుంటూ సంతోషంతో కృతజ్ఞతతో పవిత్ర వైపు చూసింది ఉష. అతడి కళ్ళను ముద్దాడుకోవాలనిపించింది. పెట్టుకున్నా ఉష అడ్డు చెప్పదు. కాని ఉష తన ముద్దుని స్వీకరించే పులకరించే మనస్సు లేదని ఊరుకున్నాడు. అందమైన స్త్రీగా వంపులు నింపుకుంటూ తనెదుట ఎదుగుతున్న ఉషను చూస్తూ రోజురోజుకు ఉషలో కలిగే మార్పు ప్రతి కదలికను హృదయంలో భద్రపరుచుకున్నాడు పవిత్ర. చిటుకేసరి చెట్టు మీద నుంచి చిలుకలు విమానాల్లా పైకి లేచి వెళ్ళాయి. నింగిలో ఒక చుట్టు చుట్టి అల్లరిగా తిరిగి వచ్చి చెట్ల మీద వాలాయి. వాటిని చూస్తున్న ఉష తనలో తాను నవ్వుకుంది. సాయిరాం తనని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు అనుకుంటే నవ్వు వచ్చింది. ఆ సమయంలోనే ఉషకు కొంటె ఆలోచన వచ్చింది. తనను అందరూ అందగత్తే అంటారు, వెళ్ళిపోతూ తిరిగి తిరిగి చూస్తారు. నిజంగా తాను అందమైనదేనా? తన అందాన్ని అతని ముందు పరీక్షకు పెట్టాలనుకుంది. పక్షులు గోళ్లకి చేరుకుంటున్నాయి. చదువుకోవాలని గుర్తుకు వచ్చి ఉష డాబా దిగిపోయింది. ఓ సెలవు రోజు పవిత్ర వచ్చాడు. ఉష బావని గమనించసాగింది. భోజనం చేస్తూ చేస్తూ పవిత్ర ఉష వైపు చూశాడు. ఇదివరకులాగా అల్లరిగా కబుర్లు చెప్పక ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ తను చూడనప్పుడు చూస్తోందని గమనించాడు. బావ క్రాపు వంకీలు తిరగకపోయినా ఒత్తుగానే ఉంటుంది. ముక్కు దృఢంగా పొడవుగా ఉంది. కళ్ళు అతని కళ్ళలా పెద్దవి కాకపోయినా కనురెప్పలు దట్టంగా బాగున్నాయనిపిస్తుంది. అతను తెల్లగా బొద్దుగా ఉన్నాడు. బావ గోధుమ వన్నెలో నున్నగా ఉన్నాడు. అతనికి అందం లేకపోయినా బావ తన కళ్ళకి బాగానే ఉన్నాడనిపించింది. బావ మంచివాడు.
ప్రేమపాత్రుడు కనుక తనకు బాగున్నట్లు కనిపిస్తున్నాడా అని అనుకుంది. ఉష కాలేజీకి వెళ్ళాక పవిత్ర ఉష గదిలోకి వెళ్ళి పరీక్షగా చూశాడు. కొత్తగా ఏమీ కనిపించలేదు. బల్ల మీద చెల్లాచెదురుగా ఉన్న పుస్తకాల మధ్య సినిమా మ్యాగజైన్ కనిపించింది. దాని పేజీలు తిరగవేశాడు. స్టార్స్ అందరికీ రకరకాల మీసాలు దిద్ది ఉన్నాయి. అప్రయత్నంగా పవిత్ర చెయ్యి తన పెదవి పైకి పోయింది. అక్కడ మీసం లేదు. నవ్వుకున్నాడు. ఉష మగవారిని గమనించి అందచందాలు గుర్తించే వరకు ఎదిగిందన్నమాట. హాయిగా నవ్వుకున్నాడు. మరుసటి రోజు ప్రయాణమవుతున్న పవిత్రతో, బావా అప్పుడే వెళ్తున్నావా? టవలు, షేవింగ్ బాక్స్ అందిస్తూ అంది. ఆఫీసు ఇన్స్పెక్షన్ ఉంది. త్వరలో ఎర్రన్ లీవ్ తీసుకువస్తా. పెట్టె మూసి ఉష వైపు చూశాడు. ఎప్పటిలా బుగ్గపట్టి లాగలేకపోయాడు. వెళుతున్న బావ వైపు చూసింది. బావ తనకు దూరం అయిపోతాడా అనుకుంటే గుండెల్లో గుబులుగా ఉంది. ఆ రోజు రంజిత ఇంటి నుంచి వస్తుంటే సాయిరాం ఎదురైనాడు. ఉష నమస్కారం చేసింది. అతని చేతిలోని పుస్తకం ఉషకిస్తూ, అందులో ఉత్తరం ఉంది, చదువుకో అంటూ ఎంతో మామూలుగా చెప్పి ముందుగా వెళ్ళాడు. ఉష పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళి నేరుగా బాత్రూంలోకి చొరబడింది. పుస్తకంలోని కవరు తీసింది. గుండె వేగంగా కొట్టుకుంటుండగా కవరు చింపి అందులోని నీలిరంగు కాగితం తీసింది. అందమైన ఉష అని సంబోధించి రాశాడు. గబగబా చదవసాగింది. మొదటిసారి మీ డాబా మీద కొబ్బరి ఆకుల్లో నిన్ను చూసి చంద్రుడు ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయాడా అని అనుకున్నాను. తర్వాత క్లాస్ రూములో దగ్గరగా చూశాను. ఇవాల్టికి నాకు సరైన జోడీ కనిపించిందనుకున్నాను. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నాలాంటివాడు అల్లుడుగా దొరికితే సంతోషిస్తారే కాని అడ్డు చెప్పరు. మీ అమ్మ చెప్పిందా? నేరుగా నా దగ్గరికి వచ్చాయి. వస్తావు కదూ? నీ జవాబుకు ఎదురు చూస్తూ నీ సాయి. ఆ ఉత్తరం చదివిన ఉషకి ఎంతో గర్వంగా ఉంది. పరుగున వెళ్ళి ఆ ఉత్తరం రజితకు చూపించాలనుకుంది. భోజనం కూడా చేయకుండా సూర్యుడితో పాటు మంచం ఎక్కేసింది. ఆ ఉత్తరాన్ని పదే పదే మననం చేసుకోగా ఆ ఉత్తరంలో ఏదో లోపించినట్లుంది. కన్నెపిల్ల కోరుకునే ప్రేమానురాగాలు ఆ ఉత్తరంలో లేవనిపించింది. తన అందం అతని అందానికి సరితూగుతుందనుకున్నాడు. పైగా తన అంగీకారం అడగనేలేదు. అంటే అతని అందాన్ని చూసి ఏ స్త్రీ కాదనదనే ఉంది అందులో. అసహనంగా పడకలతో కదిలింది. అవునని అంగీకరించి అతని దగ్గరకు వెళ్ళి తను సుఖపడగలదా? అమ్మ తనని విడిచి ఉండగలదా? ఏకాకిగా ఎలా ఉంటుంది? పవిత్రను తలుచుకుంది. మనసు అతని ఎడల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఆనాడు దుఃఖంతో చెట్లలో ఉండే తనను చేరదీసి ఓదార్చాడు. ఒకరోజు స్కూల్ యానివర్సరీ డే ఇంటికి రావటం ఆలస్యమైతే జీపులో వచ్చి గేటు దగ్గర కాపలా కాశాడు. కాకి బట్టలు, చెదిరిన తల, అలిసిపోయి నలిగిన పవిత్రను చూసి తోటి పిల్లలు డ్రైవర్ అని తలచారు. తన స్నేహితులను వారి ఇండ్ల దగ్గర దింపుతూ వచ్చాడు. ఉషా, మీ డ్రైవర్ మంచివాడోయ్ అని మెచ్చుకుంటూ వెళ్లారు. పవిత్ర చిరునవ్వుతో వారి థ్యాంక్స్ అందుకున్నాడు. ఆనాటి బావ నవ్వును తను ఎన్నడూ మరువలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బావ ప్రేమానురాగాలు తనకు దూరం అయిపోతాయి. ఆ నిశ్చింత, రక్షణ సాయిరాం దగ్గర తనకు ఉంటాయా? సాయిరాం అందాన్ని, పవిత్ర అనురాగాన్ని తూచసాగింది. ఉష మరొకరిని పెళ్లి చేసుకుంటుందని తెలుసుకొని వచ్చినవాడు వచ్చినట్లే వెనక్కి తిరిగిపోతున్నాడు పవిత్ర. బావ తనకు దూరంగా దూరంగా వెళ్ళిపోతున్నాడు.
బావ శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు అనుకుంటేనే బాధగా ఉంది. వెళ్ళొద్దు బావా, బావా అని గట్టిగా పిలిచింది. ఉషా భుజాలు పట్టుకుని ఉషా ఉషా అని ఊపుతున్న పవిత్రను కళ్ళు విప్పి చూసింది. ఉషా, ఏంటి కలవరిస్తున్నావు? బావా, వచ్చావా? నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. ఒక చేతితో ఉషను బంధిస్తూ, ఇక ఎక్కడికి పోతాను అంటూ రెండో చేతితో ఉష ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శ గిలిగింతలు పెట్టగా కళ్ళు విప్పరించి చూసింది. బావా, నీకు మీసాలున్నాయి అంది. నీకు నచ్చాయా? బావ తలను ముందుకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. ఉష ముద్దు అతనికి ఆవేశం కలిగించి అనురాగం రగులుకుంది. ఉషా, మై డార్లింగ్, నా పూజ ఫలించిన నా దేవత ఇప్పటికి కరుణించింది అన్నాడు. బావా, నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పటి నుంచి? ముద్దుగా అడిగింది. నీవు పుట్టక మునిపే నిన్ను ప్రేమించాను నా చిన్న ఉషా అన్న బావ వైపు మక్కువగా చూస్తూ, ఇలాంటి భావన తను కాదనుకుంది అతని హృదయంపై బరిగిపోతూ, బావా, నన్ను తీసుకొని పో, ఇక్కడ ఉండను. ఉషా, నిన్ను నా నుంచి ఎవ్వరూ తీసుకుని పోలేరు అని అనుకుంటూ సందిట్లో బంధించాడు. 5 ఏళ్ల తర్వాత సాయిరాంను చూడటం తటస్థించింది. క్లాసులో అందరి ఆడపిల్లల మనసు దోచుకున్న అందగాడు సాయిరాం ఇతనేనా? ఆశ్చర్యపోయింది. వంకీల జుట్టు చూద్దామన్నా లేదు. బొద్దు శరీరం లావైపోయింది. బొజ్జ చొక్కాని తన్నుకొని వస్తోంది. రజిత, నీ అందమైన మొగుణ్ణి ఇలా మార్చావేం అని అడిగింది. అందం శాశ్వతమని ఎవరన్నారు? నీరసంగా నవ్వింది రజిత. పోనీ ఆనందంగా ఉన్నావా? రజితను పరీక్షగా చూస్తూ అడిగింది. ఆనందంగా ఉన్నానా అని తనను తాను ప్రశ్నించుకుంటున్న రజితను మరింకేమీ అడగలేదు. అందమా అనురాగమా అని బేరీజు వేసుకుంటే అనురాగం వైపు ముగ్గింది. అందుకే ఈనాడు పవిత్రతోటి కాపురం హాయిగా ఉంది అని అనుకుంటుండగా గదిలోకి పవిత్ర వచ్చాడు. ఉష భర్తను చుట్టేసి గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ తన ముద్దుకి పవిత్ర మొదటి రోజులాగా ఉత్తేజపరుస్తూ పడుతుంటే ఉష గర్వంగా నవ్వుకుంది. కన్నె మనస్సు కథ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.